ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం రంగనాథ స్వామి ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఆలయాలను పూర్తిగా విస్మరించిందని, తమ ప్రభుత్వ హయాంలో ఆగమ శాస్త్రాలను గౌరవిస్తూ ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగానే నెల్లూరు నగరంలో 85 లక్షల రూపాయలతో సహాయ కమిషనర్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించామన్నారు. త్వరలోనే మొదటి అంతస్తు నిర్మాణ పనులకు కూడా దేవాదాయ శాఖ నిధులతో పూర్తి చేస్తామన్నారు. రంగనాథ స్వామి ఆలయ ఘాట్ నిర్మాణ పనులను కూడా పూర్తి చేసేందుకు మంత్రి నారాయణ దృష్టి పెట్టినట్లు చెప్పారు. వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి కూడా చర్యలు చేపడతామన్నారు. నెల్లూరు నగరంలోని అనేక ప్రముఖ ఆలయాలను త్వరలో తాను, మంత్రి నారాయణ కలిసి పరిశీలించి ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రసాదన్న ఇంద్రవరుద్రః తిష్ఠ అపః క్షైధరతు ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రపన్న అయం చ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ భవనం 85 లక్షల రూపాయలతో దీన్ని పూర్తి చేసి ఈరోజు గౌరవనీయులైనటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఫారూక్ గారు, మన జిల్లా మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఇతర అధికారులతో కలిసి భవనాన్ని ఇవాళ ప్రారంభించాం. ఇది కింది అంతస్తు వరకే ముందు మంజూరై నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషనర్ గారు కానీ, గౌరవ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు అన్నీ చూశాక తొలి అంతస్తుకు కూడా మంజూరు చేసి కడితే బాగుంటుందనేటువంటి సూచనలు ఇవ్వడంతో మొదటి అంతస్తు నిర్మాణానికి ఎంత నిధులు అవసరమవుతాయో అన్ని నిధులు మంజూరు చేయడానికి కూడా ఇవాళ దేవాదాయ శాఖ అనుమతినిస్తూ ఉంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దురదృష్టం, 5 సంవత్సరాల గత ప్రభుత్వ కాలంలో సనాతన ధర్మం అనేదే మర్చిపోయింది సమాజం. పాలకులు నిర్లక్ష్యం చేశారు, ఆధ్యాత్మికతని నిర్లక్ష్యం చేశారు. ఆలయాల పట్ల కానీ మరి ఏ ప్రార్థనా మందిరాల పట్ల కూడా వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక అన్నిటినీ వదిలిపెట్టడం జరిగింది. అందుకని ఆ ప్రభుత్వాలు, ఆ నాయకత్వాలు సనాతన ధర్మంతో పోటీ పడలేక ఇవాళ వెనకడుగు వేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత భారతదేశానికి నరేంద్ర మోడీ గారి పరిపాలన వచ్చాక ఈ దేశంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చాం. వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను ఏర్పాటు చేసి నాకు ఇచ్చిన ఆదేశం, ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చాం, ఆ వాగ్దానాలను నిలబెట్టడము నీ ధర్మం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా ధూపదీప నైవేద్యాలకి గతంలో కరువైనటువంటి పరిస్థితి నుంచి దాదాపు 5,400 చిన్న చిన్న తరహా ఆలయాలకి 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి ధూపదీప నైవేద్యం కూడా నిలిచివేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5,000 నుంచి 10,000 రూపాయలకి దాన్ని పెంచి ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించింది మా ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాదు దాదాపు కొన్ని వేల ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులు వాళ్ళకి వేతనంగా 10,000 రూపాయలు ఇస్తూ వస్తే దాన్ని 15,000 రూపాయలకు పెంచుతామని మాట చెప్పి దానికి సరైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఇవాళ 15,000 రూపాయలకు పెంచి ఆ అర్చకులకు ఏవైతే చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయో వాళ్ళందరికి కూడా 15,000 రూపాయలకి పెంచి అర్చకులకి వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు 600 మంది వేద పండితులకి వేదం అభ్యసించినటువంటి యువతకి ఇవాళ 3,000 రూపాయలు వాళ్ళకి సంభావన ఇస్తూ వస్తున్నాం. ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగాయి. దేవాదాయ శాఖలో వేద పండితులకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వేద పండితులు తక్కువగా ఉన్నారు. ఆలయాల్లో వేద మంత్రాలు స్పష్టంగా చెప్పగలిగిన వాళ్ళు లేరు. కాబట్టే దాదాపు 250 పోస్టులు వేద పండితులకు కేటాయించినవి త్వరలోనే పూర్తి చేయడానికి నిర్ణయించుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న దేవాదాయ శాఖ అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ విధంగా ఒకటొకటిగా చేస్తూ ఇటీవలే నారాయణ గారు, నేను రంగనాయకుల స్వామి ఆలయం నుంచి అనేక ఆలయాలను చూసాం. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆలయాల్ని ఇద్దరం కూడా పరిశీలించి చూసిన తర్వాత ఈ ఆలయాలకు అనేక విలువైన ఆస్తులు ఉన్నాయి, విలువైన స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలు ఇవాళ కొన్ని దగ్గరలో పాలన లేదు, భద్రత లేదు, రక్షణ లేదు. ఎవరు మటుకు వాళ్ళు ఆక్రమించుకుంటూ పోతున్నారు. వీటన్నిటిని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వంగా నారాయణ గారు, నేను మొదట ఈ నగరంలో పర్యటించి ఆలయాలకు సంబంధించినటువంటి స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో విలువైనటువంటి స్థలాలను గుర్తించి వాటికి ఫెన్సింగ్లా, ప్రహరీలా ఏ ఆలయంలో ఉంటే ఆ ఆలయ నిధుల్ని ఖర్చు చేయడానికి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాం. మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, ఆర్జేసీ గారు అందరు ఇక్కడే ఉన్నారు. అందరం కలిసి రాబోయేటువంటి రోజుల్లో హిందూ మత సంస్థలకు సంబంధించినటువంటి అన్ని ఆలయాలకు సంబంధించిన ఆస్తులని పరిరక్షించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.